రైట్. ఇప్పుడు కన్నయ్య కుమార్ అక్కడ ప్రసంగిస్తారు అనేది ఒక ప్రీ అనౌన్స్డ్ ప్రోగ్రామ్ అది, అంటే దానికి ఆల్రెడీ పర్మిషన్ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో మీ రైట్ వింగ్ గ్రూప్స్ నుంచి ఎందుకని ప్రతిఘటన ఎదురవుతోంది? ఈ దుర్ఘటన, ఈ తాజా దాడికి గల కారణం ఏంటి? మీరేం చెప్తారు? దాడికి ఏబీపీ ఎలాంటి సంబంధం లేదు. ఏబీపీ ఆ కన్నయ్య కుమార్ గురించి కూడా ఇంత కూడా ఆలోచించలేదు. ఎప్పుడు కూడా కన్నయ్య కుమార్ అనే వ్యక్తి ఒక దేశద్రోహి. ఆల్రెడీ దాదాపు భారతదేశంలో ఉన్న ఇంకా విద్యార్థులు రాఘవేంద్ర గారు, ప్రస్తుతం కన్నయ్య కుమార్ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. మీరు అప్పుడే దేశద్రోహి అంటానికి వీల్లేదు. కానీ మేము కూడా కన్నయ్య కుమార్ గురించి ఆలోచిస్తలేము, కన్నయ్య గురించి కూడా పట్టించుకోలేదు. కానీ మీ ఏబీవీపీ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, కన్నయ్య కుమార్ ని మేము అడ్డుకుంటామని చెప్పేసి. మీరు మేము కన్నయ్య కుమార్ గురించి ఆలోచించట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ ఏబీవీపీ నుంచి, ఏబీవీపీ నిన్నటి నుంచి కూడా కన్నయ్య కుమార్ హైదరాబాద్ లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా ఈ లెఫ్ట్ వాళ్ళే ప్రాబ్లం చేస్తున్నారు. ఎందుకంటే మీడియా వాళ్ళు మేజర్ గా లెఫ్ట్ వాళ్ళు మేము మీడియా తరఫున మాట్లాడుతున్నాం. పబ్లిసిటీ కోసమే ఏబీపీ తర్వాత సంఘ పరివారు బీజేపీ వాళ్ళు అడ్డుకుంటారని ఒక ఉల్టా ప్రచారం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కన్నయ్య కుమార్ గురించి ఏబీవీపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, కన్నయ్య కుమార్ ని ఖచ్చితంగా ప్రతి అడుగుని అడ్డుకుంటామని చెప్పేసి. మీరేమో మేము కన్నయ్య కుమార్ ని ప్రస్తుతం మేము అసలు ఆలోచించట్లేదు, ఈ సంఘటనకి మాకు సంబంధం లేదంటున్నారు. ఒక విషయం అండి, ఇలా క్లియర్ అర్థం చెప్పండి. కన్నయ్య కుమార్ అనే వ్యక్తి ప్రొజెక్ట్ చేయాలని లెఫ్ట్, కాంగ్రెస్, రాహుల్ గాంధీ కానీ అందరూ కూడా కానీ ఒక మీడియా కూడా కన్నయ్య కుమార్ ప్రొజెక్ట్ చేయాలనేది చూస్తుంటారు. దాంట్లో ఏబీవీపీ అడ్డుకుంటది, తర్వాత బీజేపీ అడ్డుకుంటది అనేది ప్రచారం కోసము. ఎందుకంటే అడ్డుకుంటారు అంటే ప్రచారం ఎక్కువ వస్తుంది అతనికి అనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తారు. కానీ మేము ఎప్పుడు కూడా ఒక కౌంట్లెస్ పర్సన్ భారతదేశంలో అతని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా భారతీయ పౌరులకు లేదు. అతని ఏదో ఒక దేశద్రోహి అనే ముద్ర ఆధారం ఉంది. దేశద్రోహి అతను. కాబట్టి అతనికి సపోర్ట్ చేసే పార్టీలు కానివ్వండి, సపోర్ట్ చేసే మీడియా కానివ్వండి, అందరూ కూడా అతన్ని ఒక దేశానికి ఒక విషపురువును అందించినట్టేనే మేము భావిస్తున్నాం. మీరేమో మాకేం సంబంధం లేదు, మేమేం పట్టించుకోం అతన్ని అని అంటున్నారు. కానీ ఈ రోజు విజయవాడలో అతను వెళ్ళినా కూడా విజయవాడలో కూడా అడ్డుకుంటామని చెప్పేసి ఏబీవీపీ నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. మీరు ఏబీవీపీ నాయకుడిగా ప్రతిదానికి మీడియా అనటం వల్ల ఉపయోగమే లేదు. మీడియాకి ఏ సమాచారం వస్తే నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేసి భారతదేశ పరిధిలో భారతదేశ చట్టాలకు అనుగుణంగా తమ యొక్క వాక్ స్వాతంత్రము మాట్లాడుకోవచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు అనేది ఒక క్లియర్ గా మేము దానికి కట్టుబడి ఉంటాం ఏబీవీపీ అయినా సరే. కానీ పర్టికులర్ ఈ కన్నయ్య కుమార్ అనే వ్యక్తి దేశద్రోహి విషయంలో మేము అతని గురించి కూడా ఆల్రెడీ కోర్టులో అతని యొక్క విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము అతని గురించి స్పందిస్తలేము. అతను ప్రొజెక్ట్ చేసే మీడియా కానివ్వండి, కొంతమంది మీడియా పర్సన్స్, అదేవిధంగా పొలిటికల్ పార్టీలు కూడా పని కట్టుకొని కన్నయ్య కుమార్ ను ప్రొజెక్ట్ చేసి వాళ్ళ యొక్క పార్టీలో లబ్ధి పొందాలని చూస్తున్నాయి అంతే తప్ప. కానీ అతని వల్ల దేశానికి ఒరిగేది ఏం లేదు, యూత్ కు అతని వల్ల కలిగేది ఏం లేదు. కాబట్టి అతని ఇంత ప్రొజెక్ట్ చేస్తే అంత దేశానికి నష్టమే అని మేము భావిస్తున్నాం. సో మొత్తానికి మీరు ఇప్పుడు మీడియా ప్రముఖంగా మీరు ఏం చెప్తున్నారంటే ఏబీవీపీ తరపున అతను మేము అడ్డుకోమని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవేంద్ర.